ఈరోజు మంచి మనుషుల కళాపీఠం మరియు నవత టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి తెలుగు వారికి సొంతమైనటువంటి అవధాన కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అవధానుల వారికి, అదేవిధంగా ఉద్యోగులకు నమస్కారం. ఇక ఈ కార్యక్రమంలో 2 కార్యక్రమాలుగా దీన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ప్రప్రథమంగా నేడు మరుగున పడుతున్నటువంటి మన తెలుగు భాష అనేటువంటి ఈ అంశం మీద మాట్లాడడానికి ఈ రోజు ప్రధానమైనటువంటి వక్తలను వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా సభాధ్యక్షత వహించాల్సిందిగా శ్రీ గుండ్ల నారాయణ గారిని అధ్యక్షత వహించాల్సిందిగా వారికి ఆహ్వానిస్తున్నాం. వీరు విశ్రాంత బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి, రచయిత, దర్శకులు, కవి, టెలిఫిలిం దాదాపు 11 వరకు నిర్వహించినటువంటి నిర్మాణం చేసినటువంటి ఒక గొప్ప టెలిఫిలిం దర్శకులు, అదేవిధంగా గొప్ప సాహిత్య అభిమాని. వారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నవత టీవీలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతో ఉత్సాహం చూపించి అనుమతించినటువంటి లలిత కళారథుడు, మానవతావాది, నవత టీవీ రత్నసారథి ఎం వెంకటేశ్వర గారిని ప్రత్యేక అతిథిగా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వారిని వెంకటేశ్వర గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారు మానవతావాది, నవత టీవీని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు. అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమానికి అవధానం చేయబోతున్నటువంటి ప్రముఖ శతావధాని, అవధాన కళా ప్రపూర్ణ శ్రీ నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారిని సాధారణంగా వేదికలోకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ప్రఖ్యాత సంస్కృతిక ఆంధ్ర పండితులు, విశ్రాంత ఆచార్యులు అత్తలూరి గిరిహరినాథరావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా సందేశకులుగా ప్రముఖ కవయిత్రి, తెలుగు విశ్రాంత పండితురాలు, కుసుమాధర్మాన కళాపీఠం అధ్యక్షురాలు, సహస్ర కవనాలను నిర్వహిస్తున్నటువంటి కవన సమ్మేళనాలు నిర్వహిస్తున్నటువంటి మా కుసుమాధర్మాన కళాపీఠం అధ్యక్షురాలు శ్రీమతి కుసుమారాధ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ నటులు, దర్శకులు, సాహితీవేత్త కృష్ణంశెట్టి సుబ్బారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ నవత టీవీలో అష్టాధారణ ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేస్తూ, ఈ ప్రతిపాదన చేసిన నాటి నుంచి కష్టపడుతూ ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసిన సాహితీ మూర్తి, సాహితీ మిత్రులు భువనగిరి పురుషోత్తం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలోని కవులకు, రచయితలకు బాగా పరిచితులు, అధ్య కవి, చిత్ర కవితా సామ్రాట్ చింతా రామకృష్ణ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా టిఏ భవానీ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రార్థనా గీతం ఆలపించేందుకు కవి, గాయకులు శ్రీ అలవ రవీంద్రబాబు గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభను సమయోచితంగా నడిపించాల్సిందిగా శ్రీ గుండ్ల నారాయణ గారు సభాధ్యక్షుడిగా అప్పగిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. వివేక్ ఆ కవర్లో ఒక టవల్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది.
రండి కూర్చోండి. మీనా, స్వాతి రండి, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. ఇది అదైతే ఇదైతే గొడవ లేకపోతే మేడం బాగా వేసుకున్నారు. గట్టిగా పట్టలాగా ఈ పిల్ల పట్టుకో, ఈ రెండు కలిపి గట్టిగా గట్టి పెట్టుకోవాలి. ఇగో ఇలా ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకుని ఇలాగ ఇప్పుడు బిగించు. ఇప్పుడు దీన్ని మధ్యలో మంట ఇది ఇంకా గట్టిగా పట్టుకోలాగా వేసుకోవడం. ఇలా మంట ఇలా మంట పెట్టు, అక్కడ మంట పెట్టు, ఇలా పట్టుకో, మంట పెట్టు, అలాగే మంట పెట్టు. పురుషోత్తం గారు దీని మీద దృష్టి. ఈనాడు మంచి మనసుల కళాపీఠం నవతా టీవీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అష్టావధాన కార్యక్రమానికి ముందుగా ఈ తెలుగు భాష మరుగవుతున్నటువంటి దీని మీద ఒక చిన్న సభ ఏర్పాటు చేసుకుందాం. దానికి ముందుగా ప్రార్థనా గీతంతో మొదలు పెట్టుకుందాం. శ్రీ రవీంద్రబాబు అరవ గారిని ప్రార్థనా గీతాన్ని ఆలపించాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి లేచి నిలబడి. ముందుగా సభా సరస్వతికి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం విజయవంతంగా జరగాలని కోరుకుంటూ నా ప్రార్థనా గీతం. బాసరలో శారదగా బాసిలు చైతన్య దీప్తి, అనేకమై జగములేలు ఏకాత్మక మాతృశక్తి. బాసరలో శారదగా బాసిలు చైతన్య దీప్తి, అనేకమై జగములేలు ఏకాత్మక మాతృశక్తి. వేకువతో మెల్లమెల్లగా చీకటి చీకాకులు వీచే నులివెచ్చని దౌజ్ఞాన జ్యోతి దినమని వానికి నా మేలు కొలుపు. అంతట తానై పొంగే అనురాగ ఝరులు, అంతట తానై పొంగే అనురాగ ఝరులు. వింత వింత బంధాలతో వివిధ జీవసుతుల గట్టు భారతికిదే ఆహ్వానం. బాసరలో శారదగా బాసిలు చైతన్య దీప్తి, అనేకమై జగములేలు ఏకాత్మక మాతృశక్తి. ధన్యవాదాలండి. ఓం శ్రీ గణేశాయ నమః. ధన్యవాదాలు సార్. రైట్. ఈ సభకు విచ్చేసినటువంటి సాహితీ మిత్రులకు, పెద్దలకి, అవధానుల వారికి అందరికీ నమస్సుమాంజలు సమర్పించుకుంటూ ఈ మొదటి సభని జరుపుకోవడానికి ముందుగా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇందాక నారాయణరావు గారు చెప్పారు, తెలుగు భాష మరుగున పడుతున్నటువంటి ఈ తరుణంలో, ఈ తరంలో
అందులో ప్రత్యేకించి బీరంగూడ, అమీన్పూర్ ఈ ప్రాంతాలలో పామరులు ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతము పండితులు, పండిత పుత్రులు అధికమై ఇప్పుడు వెలుగొందుతున్న సాహితీ కార్యక్రమాలకి కరువైపోతున్నది. ఎందుకంటే అమీన్పూర్ ఈ మండలము, ఈ మున్సిపాలిటీ, ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది చాలా బాగా జరిగింది. పండితులు, వారి పుత్రులు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా చాలా దండిగా మెండుగా అయిపోయి ఈ ప్రాంతం అంతా నిండుగా ఉన్నారు. కానీ ఎవరికి వాళ్ళు ఫోన్లలో పరిమితమై భాషను, పరభాష ఆకర్షితులవుతూ తెలుగు భాషను వారు కానీ వారి సంతానానికి కానీ నేర్పేటువంటి సందర్భాలు లేకుండా అయిపోయి ఈ తెలుగు భాషకు అవమానం జరుగుతున్నది అని భావించి నేను, పురుషోత్తం గారు ఈ ప్రాంతంలో ఈ యొక్క అవధానం జరిపించాలి అని మేము ముందుగా ప్రపోజ్ చేసుకున్న దానికి తోడుగా మీరందరూ సపోర్ట్ చేసి, అట్లాగే ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతో దూరాల నుంచి వచ్చినటువంటి మరి పృచ్ఛక మహాశయులు, కవులు, సాహిత్యవేత్తలు, అలాగే శతావధాని అయినటువంటి శ్రీమాన్ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుగా 2-3 నిమిషాల్లో మీ ప్రసంగాల్లో తెలుగు భాషపై, మరుగున పడుతున్న తెలుగు భాష పైన మీ యొక్క ప్రసంగాన్ని 2 నిమిషాల్లో ముగించాల్సిందిగా ఒక్కొక్కరిని ప్రార్థిస్తూ, ముందుగా శ్రీ మోటూరు నారాయణరావు గారు చెప్పండి. జర్నలిస్టు, సాహితీవేత్త, శేర్లింగంపల్లి రచయితల సంఘానికి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఆయన్ని ఆ అనుభవంలో ఉన్నటువంటి తెలుగు భాష మీద 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు నారాయణ గారికి, అదేవిధంగా ఈనాటి అవధాన కళా ప్రపూర్ణ శతావధాని శ్రీమాన్ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పృచ్ఛకులకు, కవులకు, నేటి ఈ కార్యక్రమాన్ని నబతా టీవీలో టెలికాస్ట్ చేస్తున్నటువంటి నబతా టీవీ అధినేత వెంకటేశ్వర గారికి అందరికీ ధన్యవాదాలు. ఇక ఈనాడు చాలా అద్భుతమైనటువంటి, చాలా చక్కటి అంశాన్ని ఒక సమావేశంగా రూపుదిద్దించారు గుండ్ర నారాయణ గారు, అదేవిధంగా మరుగున పడుతున్నటువంటి తెలుగు భాష అనేటువంటి ఈ అంశాన్ని ఈరోజు మనం చర్చించుకోవడం జరుగుతుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఆముక్త మాల్యతలు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. తెలుగు దేలనన్న దేశము తెలుగను, తెలుగు వల్లకుండా తెలుగకుండా ఎలా కొలువ నేను ఎరుంగా భాషాడి దేశ భాషలకు తెలుగు లెస్స అంటూ ఆయన చెప్పారు. అంటే తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు దేశంలో పుట్టినందుకు నేను చాలా ధన్యుడిని అంటూ శ్రీకృష్ణదేవరాయలు ఆ భాష యొక్క గొప్పతనాన్ని ఆయన వర్ణిస్తారు. అయితే వాస్తవానికి తెలుగు భాషను మనం పరిచయం చేస్తే దాదాపు 1200 ఏళ్ల క్రితం పుట్టినటువంటి భాష తెలుగుగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి తెలుగు వాడి గుండె చప్పుడు ఏంటి అంటే బహుభాష పొందినటువంటి విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్త మాల్యతలో చెప్పినటువంటి ఒక తెలుగు భాష విశిష్టత, తెలుగు భాష ఔన్నత్యాన్ని చెప్తూనే ద్రవిడ భాషలో అత్యంత అద్భుతమైనటువంటి భాషగా తెలుగు భాషని చెప్తారు. వాస్తవానికి తెలుగు భాషకి ముందుగా వారు చెప్పిన దాన్ని 2400 సంవత్సరాల పూర్వ చరిత్ర ఉంది అని చెప్తారు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో శాతవాహన రాజు హనుడు అనేటువంటి శాతవాహన రాజు గదా సప్తసతి అనేటువంటి ఒక మొట్టమొదటి పుస్తకంలో ఆయన తెలుగు భాష యొక్క ప్రాశస్యాన్ని,
తెలుగు భాష పదాల్ని అందులో జోడించారు. ఇక ఆ తర్వాత కాలగతిలో తెలుగు భాషకి ప్రాశస్త్యం పెరుగుతూ ఉంది, ప్రాచీన భాషగా వెలుగుతూ ఉంది. ఆ తర్వాత భారతదేశానికి ఒక ఇటాలియన్ నుంచి ఒక గొప్ప కవి వచ్చాడు. ఆయన అంటాడు, తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పేశాడు. ఇది అజంతా హనంతా భాషగా అని చెప్తున్నాం. అంటే తెలుగు భాష ఎంత గొప్పది, ఎంత పురాతనమైనది, ఎంత ప్రాచీనమైనది అంటే అంత అద్భుతమైనటువంటి తెలుగు భాష మరొకటి లేదు. లిపిలో ఇటాలియన్ కూడినటువంటి అద్భుతమైనటువంటి ఆ అచ్చులు హల్లులు కానివ్వండి, దాని సుందరమైనటువంటి భాష. తెలుగు కూడా అంతే సుందరమైనటువంటి భాష. అందుకే ఈ భాషని అజంతా భాషగా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అచ్చులతో ముగిస్తుంది మన భాష. ఇక 11వ శతాబ్దంలో అటు నన్నయ్య గారు కానివ్వండి, ఆయన ఆంధ్రీకరించినటువంటి ఆంధ్ర మహాభారతం, అదేవిధంగా బమ్మెర పోతన వారు రచించినటువంటి బమ్మెర భాగవతం, అందులో ఎంత చక్కని పదబంధాలు ఉంటాయి. అదేవిధంగా అక్కడి నుంచి మనకు ముందుకు వస్తే అన్నమయ్య సంగీతం కానివ్వండి, వేమన పద్యాలు కానివ్వండి, త్యాగరాజ కీర్తనలు కానివ్వండి, ఇవన్నీ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ ఉంటాయి. అటువంటి గొప్ప భాష తెలుగు భాష 56 అక్షరాల భాష నేడు ఏమైంది అంటే ఒక మృత భాషగా తయారైంది. అత్యధికమైనటువంటి వ్యక్తులు మాట్లాడే భాష అది అద్భుతమైన భాషగా చిత్రీకరిస్తున్నారు. జనసాంద్రత తక్కువగా మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో దాని మృత భాషగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో దాదాపు 6 కోట్ల మంది మాత్రమే తెలుగు భాషను మాట్లాడుతున్నారు. 145 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో దాదాపు 6 కోట్ల మంది ఈ భాష మాట్లాడుతున్నారంటే అది ఎంత దారుణంగా లోపలికి వెళ్ళిందో ఆలోచించు. అంటే పరభాష వ్యామోహంలో ఎప్పుడైతే ఆంగ్ల ప్రవేశం జరిగిందో, ఆంగ్ల ప్రవేశంతో తెలుగు భాష పదాలు కానివ్వండి, తెలుగు భాష కానివ్వండి, అది మృత భాషగా, ఒక అంపసైనటువంటి భాషగా, ఒక వెంటిలేటెడ్ లాంగ్వేజ్ గా ఈరోజు తెలుగు భాష తయారైంది. దీన్ని పునరావృతం చేసుకోవాలండి, తెలుగు భాషని పరివర్తన చేసుకోవాలంటే ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి తెలుగు మాట్లాడాలి. మొట్టమొదటి భాష మనం దాన్ని జీవం పోస్తే ఆ భాష వెలుగుతుంది, బతుకుతుంది. కానీ మన భాషని మనమే చంపేస్తున్నాం. కాబట్టి మన భాషని మృత భాష కాదు, ఇది అద్వితీయ భాష, ఇది అపూర్వమైన భాష, ఎంతో మంది గొప్ప గొప్ప కవులను తయారు చేసినటువంటి భాష. కాబట్టి ఈ భాషను మనం భావితరాలకు అందించాలంటే పరభాష వ్యామోహం ఉండొచ్చు, కానీ పరభాష వ్యామోహంతో మన మాతృభాషను మాత్రం చంపుకోవద్దని తెలియజేస్తూ, ఈ మాతృభాషని మరణ దేశానికి ప్రజలకు ప్రోత్సహించేయాలంటే చేయాలంటే ఇటువంటి అవధానాలు కానివ్వండి, ఇటువంటి కవి సమ్మేళనాలు కానివ్వండి, ఇటువంటి సమావేశములు కానివ్వండి ప్రజలకు ఉపయోగపడతారని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాల గురించి చక్కగా, క్షుణ్ణంగా, సంక్షిప్తంగా, సుందరమైనటువంటి మధురమైన భాషణం చేశారు. ధన్యవాదాలు. తర్వాత శ్రీ అత్తులూరి గిరి హరనాథ్ బాబు గారు సంక్షిప్తంగా 2 నిమిషాల్లో ఈ తెలుగు భాష గురించి చెప్పాలని కోరుతూ. నమస్తే భాయ్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు భాష కనుమరుగైపోతున్న ఒక బాధ ఉంది. ఆ బాధ కారణాలు ఏమిటంటే మన తెలుగు భాషకు ఉన్నటువంటి సౌకర్యం ఏమిటంటే ఏ భాషా పదాన్నైనా సరే అవలీలుగా స్వీకరిస్తుంది. రోడ్డు అనేదాన్ని రోడ్డు అంటది, అప్లికేషన్ అనేదాన్ని అప్లికేషను అంటది. చాలు. కాబట్టి ఏమైంది, అన్ని పరభాషా పదాలు కూడా మన దాంట్లోకి ఇంక్లూడ్ అయిపోయినాయి, చేరిపోయినాయి.
ఈ చేరిపోవడం వల్ల ఏమైందంటే అసలు తెలుగుదనం తగ్గింది. ఈ తెలుగుదనం పోవడం వలన భాష సగానికి సగంగా మాట్లాడడం మానేశాం. రెండవది సెల్ ఫోన్ ఒకటి కారణం. సెల్ ఫోన్ వలన అసలు మాట్లాడే మాటల్లో దాదాపుగా ప్రతి మనిషి 300 పదాలు తగ్గించి మాట్లాడుతున్నాడు. కేవలం టెక్స్ట్ కొడుతున్నాడు అనమాట, టైప్ చేస్తున్నాడు అంతే. ఈ 300 పదాలు కూడా మాట్లాడకపోతే కొన్నాటికి మాటలే మిగిలిన పరిస్థితిలో మన తెలుగు జాతి మిగిలిపోతున్నది. కాబట్టి ఈ 2 విషయాలని మనం దృష్టిలో పెట్టుకొని, ఇంకొక విషయం కూడా ఉంది, కృత్రిమ మేధ. ఇది సాంకేతికత అనేది 2 వైపులా పదును కలిగింది. అది చెడును కలిగిస్తుంది, మంచిని కలిగిస్తుంది. ఇప్పుడు మనకి కృత్రిమ మేధ ద్వారా ఆంగ్లంలో చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా టెక్స్ట్ బుక్స్, ఏ స్థాయి టెక్స్ట్ బుక్స్ అయినా తెలుగులోకి అనువాదం చేసి బోధన జరిగేటటువంటి పరిస్థితులు కల్పించబడ్డాయి. తెలుగులో చదువుకోగలిగిన వాళ్ళందరూ కూడా తెలుగులో చదువుకునే సౌకర్యం ఏర్పడింది. కానీ ఇందులో ఉన్నటువంటి లోపం ఏమిటంటే అందులో వాడినటువంటి పదాలన్నీ కూడా మక్కి ఆంగ్లం నుంచి తెలుగుకి అనువాదం చేయబడ్డాయి. ఉదాహరణకి మన కాలంలో మనం చదువుకునేటువంటి కాలంలో భౌతిక శాస్త్రంలో ఉదజని, ఆమ్లజని, కర్బనం ఇలాంటి పదాలు ఉండేవి. ఇప్పుడు లేవు. ఇప్పుడు డైరెక్ట్గా కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అని మాత్రమే వాడుతున్నారు. తెలుగు భాషలో కూడా, తెలుగు పుస్తకంలో కూడా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాడితే ఇంకా తెలుగు ఎక్కడ ఉంది అక్కడ? కాబట్టి ఇటువంటి వాటిని నిర్మూలించడానికి మనం కొంత సామాజికమైనటువంటి అవేర్నెస్, జాగరణ కావాల్సి ఉంది. ఈ జాగరణలో భాగంగా మనం కేవలం ఇటువంటి అవధాన కార్యక్రమాలే కాకుండా వైయక్తికంగా కానీ ఇంకొక సమూహంలో కానీ మనం ఇటువంటి విషయాలను ప్రేరేపించాలి. తల్లిదండ్రులకు చెప్పడం కానీ, వాట్సాప్ గ్రూపుల్లో కూడా పోస్ట్ చేయడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే మనం తెలుగులో మాట్లాడదాం. తెలుగు మాట్లాడేటప్పుడు తెలుగు పదాలు మాత్రమే ఉపయోగిద్దాం, ఆంగ్ల పదాలు కాకుండా. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మనం సలహాల రూపంలో అందిస్తూ భావితరాలకు మనం తెలుగు అందించే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు సార్. తెలుగు భాష వైభవాన్ని గురించి చక్కగా వివరించారు. ఇప్పుడు శ్రీమతి రాధాకుసుమ గారు, డాక్టర్ రాధాకుసుమ గారు కుసుమ ధర్మన్న కళాపీఠం నిర్వాహకురాలు, కవి సమ్మేళన నిర్వాహకురాలు. ఎందుకంటే మేడం గురించి అందరికీ తెలియదు. కవి సమ్మేళన నిర్వహణలో ఇప్పటికీ 1000కి దగ్గరగా నిర్వహించినటువంటి ఘనత మేడం గారి సొంతమైంది. త్వరలో మరి ప్రపంచవ్యాప్తమైనటువంటి రికార్డింగ్ బ్రేక్ చేసేటువంటి స్థాయికి ఎదిగారు. అలాగే ప్రతిరోజు ఏదో ఒక వినూత్నమైనటువంటి అంశాలు ఇస్తూ దాని మీద కవిత్వీకరిస్తూ కవిత్వాన్ని రాయండి అని ఎంతోమందిని మరి ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ వారికి సాయంత్రానికల్లా బహుమానాలు ప్రకటిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీమతి కుసుమ గారిని 2 నిమిషాలు కాదు 3 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సులు తెలియజేస్తున్నాను. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని రూపొందించినటువంటి దానికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి మా నవత టీవీ హెడ్ గారికి, వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనుకోవడం వేరు, దాని కార్యరూపంలో దాల్చడం వేరు, దానికి ప్రోత్సాహం ఇచ్చడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అయితే ఈరోజు తెలుగు భాష గురించి ఎంతో దూరం నుంచి విచ్చేసి అవధాన కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మా పురుషోత్తం గారు, వారి యొక్క ఆసక్తి అనేది, అభిరుచి అనేది దీనికి దోహదపడింది. అలాగే నారాయణ గారు, వీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమానికి ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమం చేయడానికి సన్నద్ధులై మమ్మల్ని అందరినీ పిలిచినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగు భాష తేనె కన్నా తీయనిది తెలుగు భాష, ఆ మాటలోనే తెలుస్తుంది మనకు తేనె కంటే కూడా తీయమైనటువంటి భాష మన అమ్మ భాష, మన మాతృభాష. మనం మాట్లాడుతుంటే మన భాషలో ఏ పదమైనా సరే మాట్లాడినా కానీ
దాన్ని ఉపయోగిస్తూ తిట్టుకున్నా కూడా ఆనందంగానే ఉంటుంది. అందులో ఉన్నటువంటి మధురమే ఆ అమృతమయం అన్నమాట. ఆ భాషని ఎప్పటికీ మన దగ్గరే ఉంచుకోవాలి. ఆ భాషని అంటే అలా ఉంచుకోవాలంటే ఇప్పటి వరకు చెప్పారు, అది అసలు మన తెలుగు భాష ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు దాన్ని ప్రోత్సహించారు, ఎవరెవరు దాన్ని అభివృద్ధిలోకి తెచ్చారు అనే విషయాలు ఎంతమంది చెప్పారు. అయితే ఈ తెలుగు భాషని మనం ఎప్పటికీ మన దగ్గరే ఉంచుకుంటూ మన సొంతం చేసుకుంటూ దాన్ని పరభాషలోకి మన భాషని పంపకుండా మన భాష అందరూ మాట్లాడే విధంగానే ప్రోత్సహిస్తూ ఉండాలంటే ముందు అమ్మ ఇంట్లో గృహంలో ముందుగా చర్య తీసుకోవాలి. ఏ భాష మాట్లాడినా కూడా ప్రతి మాట పదం చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మనం తెలుగులోనే తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడుతుంటే కుటుంబ పరంగా ఆ తర్వాత మన పాఠశాలలో చేర్పిస్తాం. పాఠశాలలో కూడా తెలుగు భాషని ఉపయోగిస్తూ అక్కడ కూడా ఉపాధ్యాయులందరూ కూడా తెలుగులో మాట్లాడటము, చిన్న చిన్న పదాలతోటి వాళ్ళకి పాటలు, పద్యాలు, గేయాలు ఇవన్నీ చెప్తూ ఉంటే అందులో పజిల్స్ ఇట్లాంటివన్నీ చాలా రకాలు ఉంటాయి తెలుగు ప్రక్రియలో. అవన్నీ ఆ భాషా ప్రక్రియలో అవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ, అట్లాగే మాండలికాలు మనకు ఎన్నో ఉండొచ్చు తెలుగు భాషలో, కానీ అన్నీ కూడా చాలా మధురమైనటువంటిదే. తెలుగు వచ్చాడన్నా వచ్చిండన్నా అన్నీ కూడా తెలుగే. కాబట్టి ఏ పదం ఉపయోగించినా కొంతమంది ఏం చేస్తారంటే ఉపాధ్యాయులు అందరు కాదు, కొంతమంది నువ్వు గ్రాంధికమే మాట్లాడాలి, పుస్తకం భాషే మాట్లాడాలి అని అనకుండా వాడికి ఏ భాష వస్తుందో అందులో నుంచి చక్కటి భాషను నేర్పిస్తూ పదజాలాన్ని అభివృద్ధి చేస్తూ చిట్టి గేయాలతోటి వాళ్ళకి చిట్టి కథలతోటి వాళ్ళు వినిపిస్తూ శ్రవణం ఉంటాయి కదా మనకు అన్ని 4 శ్రవణం, పఠనం, లేఖనం ఇవన్నిటిని కూడా అభివృద్ధి చేస్తూ పిల్లల్లో ఒక జిజ్ఞాస, ఒక ఆసక్తి, కోరిక, అభిరుచి వాళ్ళలో పెంపొందింపజేస్తే తెలుగు భాష ఎక్కడికి పోదు. అలాగే అందరూ కూడా మనం బయట వచ్చిన కవి సమ్మేళనాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ వినూత్నమైన కార్యక్రమాలు కానీ రకరకాల పుస్తకాలని చదివించడం, పిల్లల చేత చిన్న చిన్న కథల పుస్తకాలని తెలుగు భాషలో ఉన్నటువంటి మధురమైన ఎన్నో గాథలు, వీరగాథల దగ్గర నుంచి నీతి కథల దగ్గర నుంచి ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ చేత పఠింపజేస్తే పఠనాభివృద్ధి జరుగుతుంది, తద్వారా తెలుగు అభివృద్ధి జరుగుతుంది. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు ఎప్పుడు కూడా మన భాషని ఏ దేశంకి వెళ్ళినా కూడా మన భాష మనం మరవకూడదు. చాలా రాష్ట్రాల్లో వాళ్ళ భాష వాళ్ళు ప్రతి బస్ స్టాపుల్లో కానీ, బస్సుల మీద కానీ, ప్రాంతాల మీద కానీ, ఆ బోర్డుల మీద కానీ, ఎక్కడ బస్సుల్లో కానీ వాళ్ళ భాషనే ఉపయోగిస్తారు కానీ వేరే పరభాష ఉపయోగించరు. అది మనం ఏమనుకుంటామంటే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తారంటే వేరే భాష ఆంగ్ల భాష మాట్లాడితేనే వీళ్ళు అభివృద్ధి చెందినట్టు, ఆంగ్ల భాష వస్తేనే చాలా గొప్ప వ్యక్తులమైనట్టు, మనకు అన్ని భాషల్లో నిష్ణాతులమైనట్టు, అందరిలో మనకు పరువు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు వస్తాయనేటువంటి పదాలు ఉచ్చరిస్తూ ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన భాషని, మన తల్లిని, మన ప్రాంతాన్ని, మన ఊరిని, మన నేలని మనం గౌరవించుకోకపోతే ఏది చేసినా ఉపయోగం ఉండదు. మన ఇన్ని సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు మన తెలుగు భాషని మనం ఎప్పటికీ అలాగే ఉంచుకోవాలి. ఆ భాషని మనం పూజించాలి, అటువంటి భాష మీద మన దృష్టి పెట్టాలి. ఇటువంటి మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ఈ వేదిక ద్వారా నలుగురికి తెలియజేయాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటారు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళు ఎంతసేపు ఇంగ్లీష్ ఛానల్స్ లేకపోతే హిందీ వేరే పరభాష ఆ ప్రసారంలో కూడా ఛానల్స్ లో కూడా మాట్లాడే వాళ్ళు ఒక తెలుగు భాషని చక్కటి ఉచ్చారణతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అది కూడా షాకి సాకి సాకి షాకి తేడా తెలియకుండా ఆ ఉచ్చారణ దోషాలు కలిగి మాట్లాడటం వల్ల అదే అందరూ వింటుంటారు. కాబట్టి పదే అటువంటి తప్పులు లేకుండా స్పష్టమైన భాషని అలతి పదాలతోటి అందంగా మన భాషని మనం రూపొందించుకొని దాన్నే మనం పదుగురిలోకి ప్రవేశపెట్టేటట్టు చిన్న కార్యక్రమాలు రూపొందించి బాలానంద కార్యక్రమం, అట్లా బాలలతోటి, పెద్దలతోటి, అందరితోటి చిన్న ఉపన్యాసాలు ఇప్పిస్తూ మన తెలుగు భాషని మనం 4 కాలాల పాటు పండవిల్లేలాగా ఉండేలాగా మీలాంటి పెద్దలందరూ కూడా కృషి చేయాలని ఆశిస్తూ మరి ఒకసారి వెంకటేశ్వర గారికి నా యొక్క ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం రూపొందించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ. తెలుగు భాష గురించి తెలుగు పండితురాలుగా ఎంతో అనుభవం ఉన్నటువంటి పదాలని అలతి పదాలతో అందరము చూస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వ్యక్తుల నుండి
కవిత్వీకరిస్తూ కవిత్వాలు రాయించేటువంటి ప్రోత్సాహకులు మీరు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సార్తో మాట్లాడదాం. సార్కి ఇప్పుడు చిత్ర కవిత సామ్రాట్ ఎన్నో సభలకు సాహితీవేత్తగా అటెండ్ అవుతూ శ్రీ చింతా రామకృష్ణారావు గారు ఈ సభకు ఇచ్చేశారు. ఆయన అమూల్యమైనటువంటి తెలుగు భాష పైన సందేశం 2 నిమిషాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అమ్మకు జయజయలు, అమ్మ భాషకు జయజయలు, అందరికీ కైమోడ్పులు. ఈ స్పష్టమైన తెలుగు పదాలు. కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు, కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు, పశువు శిశువుతోడ పలకరించు, పశువు శిశువుతోడ పలుకరించు, వనిత వేదములను వర్లించుచుండును, బ్రాహ్మణుండు కాకి పలలము తిను. కాకి పలలము అంటే కాకి యొక్క మాంసము. కొండ మీద నెమలేమో కోరిన పాలిస్తుందిట, పశువేమో శిశువుతో మాట్లాడుతోందిట, స్త్రీ ఏమో వేదాలు వర్ణిస్తోందిట, బ్రాహ్మణుడు కాకి మాంసాన్ని తింటున్నట్ట. ఇది తెలుగు పద్యం అండి. ఈ పద్యంలో చమత్కారం తెలిస్తే తెలుగు భాష యొక్క ఔన్నత్యం ఏమిటో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మీరందరూ ఈ పాటి గ్రహించే ఉంటారు. భాష ఎంత పొందిగ్గా వాడుకోవాలి, ఎంత అందంగా వాడుకోవచ్చు అని చెప్పడానికి ఈ పద్యం ప్రమాణం. కొండ నుండు నెమలి, నెమలి ఎక్కడ ఉంటుందండి? కొండ మీద ఉంటుంది. కోరిన పాలిచ్చు పశువు, అక్కడ విరామం ఇస్తే అర్థం మారుతుంది సహజంగానే. కోరిన పాలిచ్చు పశువు, శిశువుతోడ పల్కరించు వనిత, చంటి పిల్లతో చలి మాట్లాడుతుంది కదా. బ్రాహ్మణుండు వేదములు వర్లించుచుండు, బ్రాహ్మణుండు వరిత వేదములు వర్లించుచుండు కదా, వర్లించుచుండును బ్రాహ్మణుండు వేదాల్ని చదివేవాడు బ్రాహ్మణుడు. కాకి పొలలము తిను, కాకి అనేది మాంసం తింటుంది. అంటే మొత్తం నెమలి కొండ మీద ఉంటుంది, ఆవు పాలిస్తుంది, తల్లి పిల్లతో మాట్లాడుతుంది, బ్రాహ్మణుడు వేదాలు చదువుతాడు, తర్వాత కాకి మాంసం తింటుంది. ఈ అర్థాలని ఎంత అందంగా చిన్న పద్యంలో, ఒక చిన్న పద్యాన్ని మనం కంఠస్థం చేయించగలిగితే పిల్లల్లో ఉత్సాహం పుట్టకుండా ఎలా ఉంటుందండి? ఇది మన తెలుగులో ఉండేటువంటి మాధుర్యము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, నమస్కారం. ధన్యవాదాలు సార్. ఒక్క పద్యంలో మన ప్రకృతిలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని చక్కగా ఏర్చి పేర్చి మాకు వినిపించారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు కవి, రచయిత, బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి, మంచి నటులు, దర్శకులు అయినటువంటి కృష్ణంశెట్టి సుబ్బారావు గారు 2 నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నవత టీవీ అధ్యక్షులు వెంకటేశం గారు మేము కాలు మోపడానికి ప్రదేశం ఇచ్చారు. ఆయన లేకుంటే ఈ కార్యక్రమం జరపడం కష్టమని ఎన్నోసార్లు అనుకున్నాము. వారికి మేము ఎల్లప్పుడూ సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే నా మిత్రుడు నారాయణ ఈ సాహితీ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని, మరుగున పడుతున్నది అనుకుంటున్న తెలుగు భాషను మరలా వాడుకలోకి, అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి సదా కృషి చేస్తూ ఉన్నాడు. అలాగే పురుషోత్తం గారు, ఈయన వీడు వెళ్తూ ఉంటే దారిన ఏదో తీగ తగిలినట్టు ఆయన పురుషోత్తం గారు తగిలారు. పురుషోత్తం గారు తగలడంతో ఆ తగిలింది తీగ కాదు, ఓ పెద్ద అరణ్యం అని చెప్పేసి తెలుసుకొని ఈ సాహిత్య రంగంలో ముందుకు వెళ్ళడానికి సన్నద్ధుడయ్యాడు. అందుకు చాలా సంతోషం. తెలుగును
తెలుగు అనేవారని నాకు బాగా జ్ఞాపకం చిన్నప్పుడు. తెలుగు భాష మహా అందమైంది, గొప్ప మధురమైంది కూడా. చిరునగవు ఎంత అందంగా ఉంటుందో తెలుగు భాష కూడా అంత అందంగా ఉంటుంది. పగలబడి నవ్వితే విచ్చలవిడిగా ఉంటుంది. అలాగే నేడు తెలుగు భాష మరుగున పడటానికి ఎవరో కారణం కాదండి. మరుగున పడిపోయింది అని చెప్పేసి మనం ఈరోజు గుండెలు బాదుకుంటున్నాం. కానీ మరుగున పడేసిన వారము మనమే, మన తరం వారమే పడేసామేమో. మనం తెలుగు చదువుకొని కాస్త కూస్తూ ఆ తెలుగు భాషతోనే ఉద్యోగాలు వచ్చాయి. ఆ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మనం పడిన బాధ మన పిల్లలు పడకూడదు అని పరభాషా వ్యామోహంతో మనము తెలుగును పక్కన పెట్టేశాము. వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడము, క్రమేణా వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ బ్రతుకు తెరువు ఏంటి అని చెప్పేసి తాపత్రయంలో పడిపోయామే. కానీ వాళ్ళకు సరైన భాషను మనం నేర్పించలేదు. ఆ తప్పుదాన్ని మనం ఒప్పుకోవడానికి మనం సంసిద్ధంగా లేము. కానీ యాక్చువల్గా జరిగింది అది. మేడం గారు కూడా అదే విధంగా ఇచ్చారు. మనం తల్లిదండ్రులం వాళ్ళకు చక్కటి భాషను బోధిస్తే వాళ్ళు మహా చక్కగా మాట్లాడతారు. అలాగే పరభాషను కూడా నేర్చుకొని ఉద్యోగ సంపాదన కొరకు బయటికి వెళ్ళొచ్చు. ఇంటి వ్యవసాయదారుడు వ్యవసాయమే వచ్చు, బయటికి వచ్చిన తర్వాత వేసుకోవాలని ఎక్కడా లేదు కదా. ఈరోజు మళ్ళీ మొదలుపెట్టేసి ఇంతమంది ప్రయోక్తలు, ప్రవచనకారులు, తర్వాత భాష మీద మంచి పట్టున్న ఉద్దండులు దీనికి కంకణం కట్టుకున్నారు. ఈ రోజుకైనా కానీ చాలా సంతోషము. దీన్ని ఇలాగే కొనసాగించాలని నా మిత్రుడు చేస్తున్న కృషిని సదా మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూ, తర్వాత మా నవతార టీవీ వెంకటేశం గారికి ప్రత్యేకమైన వినతి ఏంటంటే ఆయన సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. ధన్యవాదాలు శ్రీ కృష్ణశెట్టి సుబ్బారావు గారు. నాకు ఇన్సల్ట్గా ఉంది. ఇప్పుడు మనందరికీ సుబ్బారావు గారు ప్రశ్నించారు. ఆలోచిస్తే నిజమే కదా, మనముగా పరభాష వ్యామోహంలో పడి మన పిల్లల భవిష్యత్తు మనలాగా కాదు, ఎంతో ఉన్నతంగా ఉండాలి అని వారికి పరభాషను నేర్పిన ప్రబుద్ధులం మనమే. అందులో నేను లేనందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా పిల్లల్ని తెలుగు భాషలోనే చదివించాను. శిశుమందిర విద్యాలయాలు ఎంత దూరమైనా సరే వెతుక్కుంటూ పోయి అక్కడ అడ్మిట్ చేసి నా పిల్లల్ని చదివించాను. అఫ్కోర్స్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలు, పీజీలు అవి తప్పలేదు, అవి ఇంగ్లీష్లో నేర్చుకున్నారు. అందుకు నేను సంతోషిస్తూ సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో మంచి ఒక ఫ్యాకల్టీలో సంవత్సరాల తరబడి పనిచేసినటువంటి శ్రీ తీర్థాల అన్నపూర్ణ భవానీ ప్రసాద్ గారు మా ఆఫీస్ సభల్లో కూడా ఆయన విరివిగా అధ్యక్షత వహిస్తూ చక్కని సమీక్షలు చేస్తూ ఉంటారు. తెలుగు భాష అన్న, ఇటువంటి సాహిత్యంకు సంబంధించినటువంటి కళారంగం అన్నా కానీ ఆయనకు ఎంతో ఇష్టము. కాబట్టి దీనికి ఆయన్ను నేను ఆహ్వానించగానే వచ్చిన ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఈ తెలుగు భాష మీద ఓ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. సభాయే నమః. వేదికను అలంకరించినటువంటి తెలుగు భాషని ముందుకు తీసుకుపోవాలి, అభివృద్ధి పథంలో చూడాలి అనేటువంటి కోరిక మనసు నిండా ఉండి దానికి దోహదపడేటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా
మీ ప్రయత్నాలు విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశ భాషల్లో తెలుగుకు ఉన్న ప్రాశస్త్యం అందరికీ తెలిసేమో ఒక తెలుగువాడికి తప్ప. పొరుగింటి పుల్లకూర రుచి అది ఎవరికి వర్తిస్తుందంటే అన్ని భాషల ప్రజల కంటే కూడా తెలుగు వాళ్ళకి ముందు వర్తిస్తుంది. మన తమ్ముణ్ణి, మన అన్నను, అక్కయ్యని, మన తల్లిదండ్రుల్ని వాళ్ళల్లో నిజంగా గొప్పతనం ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ బంధువర్గంలో కానీ వాళ్ళల్లో ఉన్న విశిష్టతను చెప్పాలి అంటే ఒక తెలుగువాడికి చాలా బాధ అవుతుంది. స్వార్థంగా మాట్లాడుతున్నానేమో, నన్నేమైనా అనుకుంటారేమో, పక్షపాతమేమో, ఇంత నికృష్టమైనటువంటి భావన ఒక తెలుగు భాష మాట్లాడేటువంటి వాళ్ళ సొత్తేమో అనిపిస్తుంది. 10 మంది ఒక బస్సులోనో రైల్లోనో ప్రయాణం చేసేటప్పుడు తెలుగు అనేది బయట పడకుండా సభ్యత ఉన్నటువంటి మనుషుల్లాగా మనం ఇంగ్లీష్లో మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం, వేరే భాషలో మాట్లాడతాం, రాని వాటిని వచ్చినట్టుగా అన్నీ చేస్తాం. కానీ మన ప్రక్కవాడు ఎవరైనా తెలుగు మాట్లాడితే దానిలో సమాధానం ఇవ్వటానికి చాలా సంకోచపడేటువంటి జనాంగము మన తెలుగువాడు. అమ్మని అమ్మ అని బిడ్డ పిలిస్తే కరుణాంతరంగా అయిన తల్లి బిడ్డని హక్కున చేర్చుకుంటుంది. ఈ కాలం చేసేటువంటి మార్పుల్లో బిడ్డకి దగ్గరైనటువంటి వాళ్ళు, మార్గదర్శనం చేయాల్సినటువంటి వాళ్ళు, తల్లి తండ్రి వాళ్ళే పట్టుబట్టి సొసైటీలో నాకు తెలుగు స్కూల్లో చేర్చాను, తెలుగు మాధ్యమంలో మా పిల్లల్ని చదివిస్తున్నాను అంటే చెప్పుకోవటానికి ఇబ్బందికరంగా భావిస్తూ వేలకు వేలు లక్షలు కూడా ఫీజులు కట్టి కాన్వెంటు విద్య కోసం పంపేటువంటి తల్లిదండ్రులుగా మారిపోయినటువంటి ప్రస్తుత సమయంలో మన మిత్రులు చెప్పినట్లు ఉద్యోగం కోసం, పొట్టకూటి కోసం, అభివృద్ధి కోసం, 10 మందిలో ప్రపంచంలో తలెత్తుకొని తిరగటం కోసం అక్కడ ఆ వేదిక మీద ఏ భాష అయితే ప్రాచుర్యం ఉంటుందో, ఎక్కడ మనకి ఏ భాషలో పరిపూర్ణత్వం కావాలో అంతవరకు ఆ భాషకి గౌరవం ఇచ్చి మిగిలిన మన కుటుంబ వ్యవహారాలు, బంధువులతో మాట్లాడేటప్పుడు, ఆంతరంగికులతో మాట్లాడేటప్పుడు ఎటువంటి సంకోచము లేకుండా మన తెలుగు భాషని మాట్లాడాలి అని వేదిక మీద తెలుగు అభివృద్ధికి కంకణం కట్టుకున్న వాళ్ళు చెప్తూ ఉన్నా కూడా అక్కడ కరతాళ ధ్వనులు మ్రోగిస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ, డాడీ అని మనల్ని పిలిస్తే పొందినంత అలౌకిక ఆనందం అమ్మ, నాన్న అంటే పొందలేని దుస్థితి ఈరోజు ఉంది. తెలుగు పదాలు పిన్నమ్మ, చిన్నాన్న ఇలాంటి పదాలే సరిపోయినాయి. మనకు అంకుల్, ఆంటీ ఎవరైనా అంకులే, గ్రాండ్ మదర్, అమ్మమ్మ కంటే ఎక్కువ వయసున్న వాళ్ళు వచ్చినా ఆంటీ అని పిలిచేటువంటి సంస్కృతిలో పడిపోయినాం. మరి సుందర తెలుగు, దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు తేట, కన్నడ కస్తూరి, ఇటువంటి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రపంచంలో అందరి చేత పొగడబడినటువంటి మన తెలుగు భాష ప్రాశస్త్యాన్ని గుర్తించాల్సింది ముందు మనం, స్థానికులమైనటువంటి మనం. మన భాషలో స్వాభిమానం ఉన్నటువంటి ప్రజగా ఎప్పుడు మనం తెలుగు భాషలో మన భావాన్ని వ్యక్తీకరించగలుగుతామో అప్పుడు మాత్రమే మన అభ్యున్నతి ఉంటుంది. తెలుగు మీడియం మన ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, రాజకీయవేత్తలు వాళ్ళు ముందు
తెలుగు భాషాభివృద్ధికి వాళ్ళేం చేయాలో నేర్చుకోవాలి. వారిని చెప్పి ఒప్పించి శాసించగలిగినటువంటి భాషావేత్తలు ముందుకు రావాలి. ఇంగ్లీషు ప్రపంచమంతా ఉంది కాబట్టి బిడ్డ నోరు తెరవగానే చేసేటువంటి మొదటి ధ్వని ఇంగ్లీష్లోనే జరగాలి అనే ఉద్దేశంతో ఏమాత్రము భాష మీద, భాషను ఉపయోగించే పద్ధతి మీద, సంస్కృతి వాతావరణాలకి భాష ఎట్లా ఉపయోగపడుతుంది అనేటువంటి ఏమాత్రము ఇంగితము లేనటువంటి వాళ్ళు పేక ముక్కలు కదా కలిపివేసినట్టు, చదరంగంలో ఉన్నటువంటి పావుల్ని ఇష్టం వచ్చినట్టు చెల్లాచెదురు చేసినట్టు భాషకి విలువ లేకుండా చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భారతదేశంలో ఈరోజు ప్రతి భాషకు సంబంధించినటువంటి రాజకీయవేత్తలు కానీ, విద్యావేత్తలు కానీ ముందు సొంత భాషని అభివృద్ధి చేసేటువంటి రకంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. చైనా నుంచి, రష్యా నుంచి, ఇంకా చాలా దేశాల నుంచి ఆ రాజకీయవేత్తలు మన దేశం వచ్చినప్పుడు, లేదా అమెరికా లాంటి గొప్పవి అనుకునేటువంటి దేశాల్లో వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి సంకోచం లేకుండా వాళ్ళ మాతృభాషలో గర్వంగా మాట్లాడగలుగుతున్నారు. ఏమెక్కడ ఆర్థిక ఒప్పందాలు జరగటం లేదా? దేశాల మధ్య జరగాల్సినటువంటి వినిమయ మార్పులు జరగటం లేదా? రెండు దేశాల మధ్య అభివృద్ధి జరగటం లేదా? ఎవరికైతే వెన్నుముక లేదో, ఎవరైతే అవతలి వాడిని చూసి తనను ప్రభావితం చేయాలి, నేను కూడా ఆ స్థాయిలో ఉన్నాను అని వాతలు పెట్టుకున్నట్టుగా లేనిపోని డాంపికాన్ని ప్రదర్శించి వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆంగ్లంలోనో ఇంకొక భాషలోనో మాట్లాడుతున్నాము అనేటువంటి ప్రదర్శన ఇవ్వటం బాధాకరం. దానిలో కూడా మార్పు వచ్చింది. ప్రస్తుతం సాంస్కృతిక కోణంలో కానీ, రాజకీయ సమావేశాల్లో కానీ ప్రభుత్వాధినేతలు వేరే దేశాలు వెళ్ళినప్పుడు కూడా ఈ వారి సొంత భాషలో, దేశీయ భాష హిందీ, రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే అది, ఆ భాషల్ని వాడటం జరుగుతుంది. తెలుగు ప్రాశస్త్యాన్ని అందరికీ తెలిసే విధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం అవధాన కార్యక్రమం. దీని ద్వారా చాలా పదాలు, పద్యాలు ఇవన్నీ కూడా జనబాహుళ్యానికి చేరగలుగుతాయి. చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఇటువంటి పనులకి అందరి నుంచి సహకారం కావాలి. తెలుగు భాష మరలా దేదీప్యమానంగా వెలుగుతూ తెలుగు ప్రజలందరూ స్వాభిమానంతో గర్వంగా ఆ భాషను వాడేటువంటి రోజులు వీలైనంత త్వరగా రావాలి అని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. సుదీర్ఘంగా తెలుగు భాష విలువల్ని చక్కగా అభివర్ణించారు. ఇప్పుడు నవత టీవీ టెక్నికల్గా, భాషాపరంగా ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి అధ్యక్షులైనటువంటి శ్రీ ముట్పూరి వెంకటేశం గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, అయితే ఆయన ఈ నవత టీవీలో మంచి మనుషుల కళాపీఠానికి ఆయన మంచి పీఠం వేశారు. ఎందుకంటే సాంకేతిక ఆ సౌలభ్యాన్ని ఆయన కలుగజేశారు, ప్రోత్సహించారు. నెలకొక లఘు చిత్రం, టెలిఫిలిం లాంటివి తీయమని పదే పదే ప్రోత్సహించారు. తర్వాత అక్కడ స్టూడియోలో అనేక ప్రోగ్రాములు చేయమని కూడా నన్ను ప్రోత్సహించడం జరిగింది గత 2 years నుంచి. నేను అందులో కూడా కొన్ని కార్యక్రమాలు చేశాను. చేస్తూ ఆయన ప్రోత్సాహంతో, మన అందరి ప్రోత్సాహంతో, కళాకారుల ఉత్సాహంతో చేసినటువంటి మన ఈ తెలుగు భాషకే తీసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి అనేక లోపాలు వేలెత్తి చూపిస్తూ 11 టెలిఫిలిమ్స్ను
ఒక మంచి సందేశాత్మకంగా తీసినటువంటి ఫిలిమ్స్ ఉన్నాయి. దయచేసి వీలైతే మీరు నవత టీవీలో వీక్షిస్తారని కోరుకుంటూ ఇప్పుడు నవత టీవీ అధ్యక్షులైనటువంటి శ్రీ ముట్పూరి వెంకటేశం గారిని 2 నిమిషాలు ఈ టెక్నికల్గా ఈ ప్రోత్సాహం ఏ విధంగా అందిస్తున్నారు, తెలుగు భాష మీద ఆయనకు ఉండేటువంటి మక్కువ 2 నిమిషాల్లో వ్యక్తపరుస్తారని. శ్రీ వెంకటేశం గారు వారి గళాన్ని వినిపించే ముందు శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు మా పండిత మండలి పక్షాన వెంకటేశం గారికి చిరు సత్కారం అందిస్తారు. ఆ తదుపరి మనం గళం విందాం. ఈ సత్కారాన్ని మంచి మనసుల కళాపీఠం, మిత్రమండలి, సాహితీవేత్తలు అందరం కలిపి చేస్తున్న సత్కారం. వారు మాకు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారు. 16వ శతాబ్దంలో ఈ యొక్క మాధ్యమం ద్వారా, నవత టీవీ ద్వారా ఒక సంస్కృతి వారసత్వాన్ని తీసుకెళ్దాం, భాషను కాపాడదాం, లలిత కళలని ఆదరిద్దాం. అలాంటి కార్యక్రమాల్లో మేము కూడా అందరం చేయూతను ఇస్తామని, రూపకల్పన చేస్తామని, అవకాశాలు మీరు కల్పించాలని, అలాగే మేము మేడం గారు కూడా 1000 సభలు నిర్వహించినటువంటి దానికి చేరువలో ఉన్నారు. వారి సలహాలు తీసుకుంటాం. నారాయణరావు గారి నేతృత్వంలో మేము కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా వెంకటేశం గారికి విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు. పురుషోత్తం గారు ముందుగా ముక్కుతాడు వేశారు వెంకటేశం గారికి. ఎందుకంటే వెంకటేశం గారు ఒక ఈ టెక్నికల్గా ఈ స్టూడియో నడపడమే కాదు, ఆయన మంచి రియల్ ఎస్టేట్ కూడా. ప్రస్తుతము మనకి ఈ టైం ఇస్తున్నారంటే చాలా ముళ్ళ కంచె మీద కూర్చున్నట్టుగా ఉన్నారు ఆయన. ఎందుకంటే ఇక్కడే డయారా ఒక వెంచర్ వేస్తున్నారు, ఆ బిజీలో ఉన్నారు. నువ్వు ఎక్కడ వెళ్ళిపోతారో అన్నట్టుగా పురుషోత్తం గారు ముందుగా ఊహించి సన్మానం చేయించారు. ధన్యవాదాలు గుర్తు చేశారు. కానీ సార్, సభకు నమస్కారం. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. ఈ యొక్క మంచి మనసుల కళాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మా నారాయణ గారు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, సార్ మీ ఇష్టము, మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు చేయండి, కాకపోతే నాకు కొన్ని రోజులు ముందు టైం ఇవ్వండి అని అడిగాను. దానికి నారాయణ గారు కూడా కొంచెం నాకు సహకరించారు. ఎనీవే ఈరోజు మనకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి ఎవరైతే కెమెరామెన్ ఉన్నాడో అతనికి కొంచెం అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయిండు. ఓకే, అయినా మనం మనకున్న నాలెడ్జ్తో మనము ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి సభ మనము ఏర్పాటు చేసిన సభ ఏంటంటే తెలుగు భాష సాహిత్యం గురించి మనం ఈ యొక్క సభ ఏర్పాటు చేసుకున్నాము. అలాగే మీరందరు కవులు, రచయితలు, కానీ నాకు ఎలాంటి కవిత్వం రాదు, రచనలు రావు. మాదంతా ఒక వేరే ఒక లోకం. మీ లోకంలోకి నన్ను తీసుకొని వస్తున్నారు. ధన్యవాదాలు. అయితే నాకు వచ్చినటువంటి కొంత పరిజ్ఞానంతోనే నేను చెప్పగలుగుతున్నాను. తెలుగు అనేది మనకు తెలుగు భాషలు తెలుగు లెస్స అంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నటువంటి భాషలల్లో తెలుగు భాష మాధుర్యం అనేది తేనెలాంటి తీయదనంగా ఉన్నదని చెప్పి మనము అనుకోవడంలో సందేహం లేదు. అయితే దీంట్లో మనకు క్రీస్తు పూర్వము దాదాపు 6వ శతాబ్దం నుంచి అనుకుంటా శాసనాలు చదివినట్టయితే తెలుగు భాష మీద ఎక్కువ అవగాహన అనేది వచ్చింది. ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం కవిత్రయం ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి మనకి ఎక్కువగా వచ్చినట్టుంది. నన్నయ్య, ఎర్రప్రగడ, తిక్కన, మనము అప్పుడు చదువుకున్నటువంటి స్కూల్ భాష మన సబ్జెక్ట్లో తెలిసినటువంటి విషయాలు. వీళ్ళు శ్రీకృష్ణదేవరాయల కాలం లోపల ముక్తమాల్య రచించాడు ఆయన. దాని తర్వాత మంచి మంచి వక్తలు మన దగ్గర మన యొక్క సంస్కృతిని, మన సంస్కృతంలో ఒక భాగంగా తెలుగును మనము చెప్తారు. మన సంస్కృతానికి అనుబంధంగా తెలుగు ఉంటుంది. అన్ని భాషలకు తల్లి సంస్కృతమే, కానీ తెలుగు దాంట్లో కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మన భాష మనకు ఉన్నాం కాబట్టి మనం తెలుగు అనుకుంటున్నాము. మన తమిళనాడు పోతే తమిళ భాష అంటారు, ద్రావిడ భాష, కర్ణాటక పోతే కర్ణాటక, ఇట్లా ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా ప్రాంతాల వారీగా ఉన్నటువంటి భాషలు చాలా ఉన్నాయి మన దగ్గర. భారతదేశంలో విభిన్న సంస్కృతులు కలిగినటువంటి మన భారతదేశం. తెలుగు భాష అనేది అమ్మ భాష అని మనం అంటాము. ఇక్కడ
కొంతమంది ఏమైపోయారంటే ఇప్పుడు తెలుగు భాష పక్కకు పెట్టి అమ్మ భాష మమ్మీ భాష అయిపోయింది. మమ్మీ భాష అంటే అది ఒక మమ్మీ అంటే స్కెల్టన్, అది ఒక శవం భాష తయారు చేశారు. మమ్మీ అని డాడీ అని, అమ్మ నాన్న అయ్యా అమ్మ. అసలు అయ్యా అనేటోళ్ళం మనం ఒకప్పుడు, అయ్యా అనేవాళ్ళం. తర్వాత నాన్న అనే, ఇప్పుడు ఆ నాన్న పదం పోయింది, డాడీ పదం వచ్చింది. అక్కడ కొంచెం మనం ఆలోచన చేయాలి. మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాము? మన జనరేషన్ పోయిన తర్వాత వేరే నెక్స్ట్ జనరేషన్ లోపల తెలుగు ఉంటుందా ఉండదా అనేది కూడా అర్థం కావట్లేదు. నెక్స్ట్ జనరేషన్ అంటే ఎవ్రీ 20 సంవత్సరాలకు మనకు జనరేషన్ చేంజ్ అయిపోతుంది. 20 సంవత్సరాల క్రితం ఒక జనరేషన్ ఉంది, 20 సంవత్సరాల తర్వాత ఒక జనరేషన్ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారంటే జెన్జీ బ్యాచ్ అయిపోయారు. అంటే ఏమంతా ఇంగ్లీష్ భాష అయిపోయారు. కాకపోతే ఇంగ్లీష్ రావాలి, అది ప్రపంచ భాష. ఇంగ్లీష్ వస్తే మనం అందరము బతకడానికి కావాల్సిన భాష ఇంగ్లీష్. కానీ అలాగని చెప్పేసి ఇంగ్లీష్ మొత్తాన్ని మనం జీవితంలో తెలుసుకుంటే కరెక్ట్ కాదు. మన తదనంతరం కూడా మన యొక్క జనరేషన్లో మన పిల్లల నుంచి మనకు వచ్చేటువంటి సంతానం ఏదైతే ఉందో తెలుగు భాష మీద కొంచెం అభిమానంతో తెలుగు భాషను ఎక్కువగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని, మన యొక్క కొంతనైనా మన సహకారాన్ని మనం అందించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క తెలుగు భాష గురించి ఉన్నటువంటి కొంచెం అవగాహనతో నేను చెప్పినటువంటిది అందరు కూడా ఏకీపిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మీరు ఇంత బిజీలో కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఇప్పుడే ఉంది. సో ఇంకా మాట్లాడాల్సినటువంటి వక్తలు శ్రీ భువనగిరి పురుషోత్తం గారు ఉన్నారు, శ్రీమాన్ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అయినా వారికి తదుపరి కార్యక్రమంలో అష్టావధానములో వీలైనంత ఎక్కువగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు స్కిప్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ సభని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. దీనికి పూర్తి సహకారం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సమర్పించుకుంటూ మేము ఏదైతే ఒక కార్యరూపం దాల్చాలనే ఒక ఆలోచనని ప్రతిపాదించాము, ఆ నవతా టీవీ యాజమాన్యం దగ్గరికి తీసుకెళ్ళడం, అంగీకరించడం, ఇలా సమావేశం అవటం అంతా అదొక యాదృచ్ఛికంగా జరిగిందా అన్నట్టుగానే ఉంది. ఇలాంటి సమావేశాన్ని మనం భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవడానికి మరి మిత్రుల సలహాతోటి ఈ కార్యక్రమాలు రూపొందించుకొని ఈ నవతా టీవీ ద్వారా సమాజాన్ని చైతన్యపరచడం, ఆలోచింపజేయటం, మంచి సన్మార్గంలో నడిపించేదానికి మా వంతు కృషి చేయాలని చెప్పని ఆలోచనలో ఉన్నాం. వారికి అవకాశం ఉన్నంత మేరలో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలోకి వచ్చిన అంటే పృచ్ఛకులుగా కొంతమంది ఉన్నారు ఇందులో, తర్వాత దూరం నుంచి వచ్చినటువంటి మిత్రులు కూడా ఉన్నారు. వారందరికీ కూడా పేరున ఈ వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ కూడా స్వాగతం చెప్పి మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.